నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదుపు తప్పి బోల్తపడిన స్కూల్ బస్సు. 3 విద్యార్థుల మృతి, 20 మందికి గాయాలు. ప్రతి ఇంటికి నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. మిషన్ భగీరథ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. హైదరాబాద్లోని చైతన్యపురిలో గోల్డెన్ నారీమణుల శ్రావణ సంబరాలు. హాజరైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పెంటకుర్దు గ్రామం జిల్లా మండల పరిషత్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న బుద్ధే సావిత్రి, ఎండి షకీల్. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన భాగంగా మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ కాసింవల్లి, కో అన్వీనర్ రాఘవేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ కాసింవల్లి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అన్నారు. తర్వాత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలతో కలిసి భోజనాన్ని పరిశీలించి అందరూ కలిసి అక్కడే వండిన భోజనాన్ని తిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్వామి రంగస్వామి, ధర్మ, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం అయిపోయింది. జరుగుతుందా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు స్థానిక దేవనకొండలో మధ్యాహ్న భోజనానికి పరిశీలించడం జరుగుతుంది. దానికి అనుమతి కోరుతూ దేవనకొండ స్థానిక హెచ్ఎం గారికి అనుమతి కోరుతూ ఈనాడు వినతి పత్రం ఇస్తూ మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్నాం. నారాయణపేట్ జిల్లా మరికల్ మండలంలో మండల కేంద్రంలో మాధవరం గ్రామంలో గ్రామ సర్పంచి సుశీల రాజులయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వీధిన మొత్తం ప్లాస్టిక్ వాడకం నిషేధమవుతుందని తెలిపారు. ప్రతి కిరాణం షాపుకి తిరిగి ప్లాస్టిక్ వాడకూడదని, ప్లాస్టిక్ వల్ల రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని, దానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సుశీల రాజులయ్య, ఎంపీటీసీ అంజనేయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నివారించాలని ప్రత్యేకంగా ఈరోజు శ్రమదానం చేస్తున్నాం. నారాయణపేట డిస్ట్రిక్ట్ మరికల్ మండలంలో మాతా గ్రామం నుండి సర్పంచ్గా మాట్లాడుతున్నాను. ఇంతవరకు స్వచ్ఛ భారత్ 2 సార్లు చేసినాము. ఈరోజు ప్లాస్టిక్ రహిత గ్రామంగా రూపుదిద్దుకోవాలి మా ఊరు అని చెప్పేసి అందరం అంగన్వాడీ అందరూ గ్రామస్తులందరూ కలిసి వచ్చి వీధులను శుభ్రం చేస్తున్నాం. ప్లాస్టిక్ సేకరిస్తున్నాం. ఈరోజు వాళ్ళు ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కలుగుతున్నారు. మండల్ మార్కెలు జిల్లా నారాయణపేట ప్లాస్టిక్ రహిత నిర్మూలన కోసము ఈ స్వచ్ఛ భారత్ ఇంతవరకు చేసినాము. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడడం వల్ల 50 మైక్రో కన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యాలు పాడవుతామని అందరికీ గ్రామం లోపల కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ రోడ్డు పోటీ మొత్తం శుభ్రంగా ఉండాలని షాపుల వాళ్ళకు కూడా మా సర్పంచ్ గారు తెలియజేశాడు. ప్లాస్టిక్ వాడకండి చెప్పండి. ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా అనారోగ్యాలు ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ మట్టి లోపల కలవదు, దాని కలయిపారాలు అట్లే మిగిలిపోయి వచ్చే ముందు తరాల వాళ్ళకి అది ఒక ఇన్ఫెక్షన్ లాగా అట్లే ఉండిపోయి కలయిపారాలు అట్లే ఉంటాయి. కాబట్టి అది వాడకుండా నివారించడం మంచిది అని సూచిస్తున్నాము. గ్రామంలో అందరము కలిసి సభ్యులము
మిగతా గ్రామస్తులు మొత్తం కలిసి ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మద్యం మత్తులో అతివేగంగా వెళుతూ వేములవాడ బస్ డిపో సమీపంలో టర్నింగ్ వద్ద అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తపడింది. వేములవాడ బస్ డిపో వద్ద జరిగిన స్కూల్ బస్సు యాక్సిడెంట్లో వట్టెముల గ్రామానికి చెందిన మణి, మానాల గ్రామానికి చెందిన దీక్షిత అక్కడికక్కడే 2 విద్యార్థులు మృతి చెందారు. 20 మంది విద్యార్థులు గాయం పడడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 4వ తరగతి విద్యార్థి రిషిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. రిషిత్ మృతదేహంతో సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ధర్నా చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఈఓ పాఠశాల అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న రిషిత్ తల్లిదండ్రులను పట్టణ సీఐ ఓదార్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ను వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి మంత్రి ఈటెల, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే, జేసీలు చేరుకొని పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకూర్దు గ్రామంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, బోధన్ శాసనసభ్యులు శ్రీ ఎండి షకీల్ అమీర్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ బుద్దె సావిత్రి పాఠశాలలో వెళ్లి ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనంను పరిశీలించి విద్యార్థులతో పాటు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గుంటుపల్లి ఈరన్న, మద్దినేని శ్రీనివాసరావు, ఎస్కే అమీర్, ఎంపీటీసీ సిహెచ్ అనుపమ్మ, ప్రధాన ఉపాధ్యాయులు రాజ్ కుమార్ అప్ప, ఇక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో సర్పంచ్ గడ్డం భవానీ, రైతు సమన్వయ అధ్యక్షుడు పెనుగంటి రాము ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా తోకల గోపయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక ఉపాధ్యక్షులుగా పద్దం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులుగా చెన్నకేశవ్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైనటువంటి తోకల గోపయ్య మాట్లాడుతూ, నేను పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను పేదలకు సైతం అందే విధంగా చూస్తానని కూడా ఆయన చెప్పారు. ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నన్ను అధ్యక్షులుగాను, అలగాని చెన్నకేశ్వరుల్ని ఉపాధ్యక్షులుగాను, పద్మ వెంకటేశ్వరుల్ని సెక్రటరీగాను ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం మీద మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మేము ప్రభుత్వ పథకాలు కానీ, ఎవరికైనా పెన్షన్లు రాకపోయినా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఏ సంక్షేమ పథకాలైనా సరే పేద ప్రజలకు అందేలా కేసీఆర్ గారు అమలు చేసే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవానికి దగ్గరికి చేరుకునేలా అహర్నిశలు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని ముగ్గురిని ఎన్నుకున్న మా పార్టీ లీడర్లకు కానీ, కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విద్యార్థి దశలో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఎంచుకోవాలని, మీ జీవితంలో ఇంటర్మీడియట్ విద్య విజయానికి, తల్లిదండ్రుల నమ్మకానికి వమ్ము చేయకుండా కళాశాలలో విద్యను నేర్చుకుని జీవితంలో విజయాలు సాధించాలని విద్యాకళ విద్యా సంస్థలో ఫ్రెషర్స్ పార్టీ వేడుకలో ఆది శ్రీనివాస్ పాల్గొని అమూల్య సందేశం అందించారు. ఇక విద్యార్థులు, అధ్యాపకులు చెప్పే విద్యను గౌరవంతో నేర్చుకొని కళాశాల పేరును నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పడిగేల మహేష్ రెడ్డి, ప్రిన్సిపల్ బొడ్డుబాబు, డైరెక్టర్స్ దిలీప్, అధ్యక్షులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్లో అడుగుపెట్టి ఓ కొత్త ప్రపంచంలోకి వెళుతున్నటువంటి సమయం ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఏజ్ అనే మాట ముందే చెప్తా ఉన్నా. ఈ వయసులో మీ తల్లిదండ్రులు మీపై పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యలో చక్కగా రాణించి మీ జీవితంలో ప్రయోజకులు కావడంతో పాటు మీ తల్లిదండ్రులకు, ఆ తదుపరి మీ కుటుంబానికి కూడా ఒక ఆదర్శమూర్తిగా, ఆదర్శమైనటువంటి
వ్యక్తులుగా వెళ్ళడానికి ఒక చక్కటి అవకాశం ఇప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని గమనించుకునే సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. మా వయసులో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు చదివిద్దామన్న ఆలోచన ఉన్న ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల, రోడ్లు బాగా లేకపోవడం వల్ల, వసతులు లేకపోవడం వల్ల చాలామంది 7వ తరగతి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ దాకా చదువుకొని చదువు మానేసి బొంబాయి భీమండి విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి మా కాలంలో. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యలో అందరూ కూడా అంటే ప్రపంచం కుగ్రామం అయిపోయింది. అమెరికాలో ఏం జరిగింది ఒక క్షణంలో మనకి ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ మనకి ఏం జరుగుతుందో ఒక క్షణంలో అమెరికాలో తెలుస్తుంది. ఇంటర్నెట్ ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, క్షణం లోపల మీరు ఇక్కడ కూర్చున్నామని చెప్పని ఫోన్ ద్వారా కూడా ఇంటికి సమాచారం ఇవ్వగలుగుతున్నారు. ఆ కాలంలో ఉత్తరాల ద్వారానే, ఆ తర్వాత టెలిఫోన్ వచ్చింది, తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంటర్నెట్ సంబంధించిన అంశాలు. అంటే ప్రపంచమే ఒక ఉగ్రమైన క్రమంలో పోటీతత్వం పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యలో రాణించడానికి మీరంతా కూడా చక్కగా ఆ సమయాన్ని విద్య కోసం ఉపయోగించని చెప్పిన మాట ఇతరులు చెప్తాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి కొంతమంది వ్యవసాయం చేసుకొని, కొంతమంది కూలి పని చేసుకుని, కొంత ఇతర దేశాల్లో బ్రతికి మాలాగా మా పిల్లలు ఉండకూడదు, మా పిల్లలు బాగా చదువుకొని రాణించాలని చెప్పినటువంటి ఆలోచనని మిమ్మల్ని కాలేజీకి పంపించినప్పుడు మీరు ఆ సమయాన్ని వృధాగా చేసుకుంటే తర్వాత బాధపడే పరిస్థితి మీలో ఉంటుంది. కాబట్టి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, ఇళ్ల నిర్మాణాల గురించి సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు పోస్టు ద్వారా ప్రభుత్వానికి నిరసన చేపట్టారు. జిల్లా మాజీ కోఆప్షన్ సెంటర్ రసూల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని, వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన కోనేరు రంగారావు సిఫార్సులను ప్రభుత్వం పక్కన పెట్టి, కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి మా ప్రభుత్వం అన్ని విధాలుగా చేయబోతున్నారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు మద్దిలేటి శెట్టి, పట్టణ కార్యదర్శి నర్సారావు, వెంకటేశ్వర్లు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఏమైనా కాంగ్రెస్ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నరసరావు గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నబీ రసూల్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆలూరు తాలూకా నాయకులు మరి వెంకటేశ్వర్లు గారు, మరి అదేవిధంగా పట్టణ కార్యదర్శి శేఖర్ గారు, మరి అదేవిధంగా యువజన సమాఖ్య నాయకులు నెట్టి గారు, ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థి యువజన సంఘాల నాయకులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, నిరుపేదలటువంటి వ్యవసాయ కూలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళని ప్రత్యక్షంగా చూసినప్పుడు నిజంగా ఏదో రోజు కార్యక్రమంలో పాల్గొన్నట్లు కాకోకుండా అవసరం ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా గూడు లేనటువంటి వాళ్ళు, ఏదో గుడి చేసుకోవడానికి కూడా స్థలం లేనటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత పాలకులు, గత ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో మాత్రమే, ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రచారంలో కంప్లీట్గా పేదోళ్ళని గురించి, వాళ్ళ కష్టాల్లో నిజంగా వీళ్ళు పాలు పంచుకున్నటువంటి వాళ్ళ మాదిరి పేదోళ్ళ సమస్యలంటి గురించి చాలా క్షుణ్ణంగా మాట్లాడి వాళ్ళని మోసం చేసి, వాళ్ళకి ఆశలు కల్పించి, వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను కానీ, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులు కానీ మర్చిపోవడం పరిపాటిగా జరుగుతూ ఉంది. నిజంగా చిత్తశుద్ధితో వాళ్ళు చేయాలనుకున్నది, చెప్పినది అమలు చేస్తే ఈ పాటికి కనీసం ఈ రాష్ట్రంలో కూడు గూడు గుడ్డ లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి అయితే రోజు రోజుకి వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించడం వలన చెప్పినవన్నీ కూడా అమలు చేయకోకుండా అధికారంలోకి వచ్చినాక మరుసటి రోజే కోటీశ్వరులకు, ధనవంతులకు వంత పాడుతూ మరి నబీ రసూల్ గారు చెప్పినట్లు వందల వేల ఎకరాలు పరిశ్రమల పేరుతో, ప్రాజెక్టుల పేరుతో, కారిడార్ల పేర్లతో మరి వాటన్నిటిని కూడా ఈరోజు దారాదత్తం చేస్తూ ఉన్నారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అశ్విని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నపిల్లలకు మంచి నడవడికతో పాటు సరైన పౌష్టికాహారం విద్యను నేర్పించాలని కూడా తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా సూపర్వైజర్ జ్యోతి, అశ్విని, వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో జెండా ఎగురవేసి సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను తెలియజేశారు ఎర్రమాద కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎర్రమాద కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ యువత మేలుకో, హక్కులు తెలుసుకో, అవినీతి రహిత సమాజం కోసం నడుము బిగించు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోటగిరి ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి యనమాల భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు డి దేవదాసు, జిల్లా అధ్యక్షులు బోగేరి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లతీఫ్ ఖాన్, రాష్ట్ర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ గ్రామంలో జెండా ఎగరేసుకొని అక్కడికి ర్యాలీగా నిలవడబట్టి జిల్లా కేంద్రం కూడా జెండా ఎగరవేసి ఫీల్డ్ పంచుకొని వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించింది. సమాచార చట్టం 2005లో రూపొందించబడినప్పటికీ నల్గొండలో సమాచార సంస్థ స్థాపించి 3 ఏళ్లు పూర్తయిన దగ్గర నుంచే దీన్ని పటిష్టంగా గ్రామాలు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అనేక సమస్యల మీద ఉద్యమించి గత 3 ఏళ్లుగా అనేక విజయాలు సాధించడం జరిగింది. అందులో ప్రధానమంత్రి విద్యుత్ బిల్లుల మీద జరిగే పోరాటం ప్రధానమంత్రి అక్బర్లో హాస్పిటల్స్ మీద ఛార్జీలు బోర్డు పెట్టి ఇంకా అనేక విజయాలు సాధించినప్పటికీ ఈ సమాచార చట్ట విషయాన్ని ఇంకా గ్రామీణ ప్రజలకు తీసుకెళ్లేదు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం పూర్తిగా కలగదని భావిస్తున్నాను. గ్రామీణ ప్రజలకు చైతన్యం కలిగినప్పుడే తమకు వచ్చే నిధుల గురించి అధికారులను కానీ, ప్రజాప్రతినిధులను కానీ, ప్రభుత్వాన్ని నిర్మించే హక్కు వాళ్ళకు వస్తుంది. ఈ దిశగా ఈ 4వ సంవత్సరంలో గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేసి సమాచార చట్టాన్ని మరింత ముందుకు తీసే విధంగా కృషి చేస్తామని హైదరాబాద్ చైతన్యపురిలోని వాసవి కళ్యాణ మండపంలో గోల్డెన్ నారిమణులు శ్రావణ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, ప్రణవి ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డేపూడి జ్యోతి, ప్రణవి ఫౌండేషన్ తెలంగాణ సెక్రటరీ ఓలేటి నీలిమ, ప్రణవి ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ మేనేజర్ ఆర్యవైశ్య, మహిళా విభాగం కాచం సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ సంబరాలు ఇక్కడ చేసుకుంటున్నాం. చాలా బాగుంది. 3 రోజుల వ్యవధిలో దాదాపు 100 మంది లేడీస్ ఇక్కడ గ్యాదర్ అయిపోయి సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ, సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం చేసుకోవడం నిజంగా ఆలోచన వచ్చిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళు ఎప్పుడు రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసుకున్నా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఓకే, నేను ఇక్కడ స్టేజ్ మీద వచ్చి నిల్చొని మాట్లాడుతున్నాను అంటే మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఎవరండి ముందుకెళ్తారు అంటే లేడీస్ సపోర్ట్ ఉంటే జెంట్స్ ముందుకు ఎదుగుతారంటారు. అది చాలా అబద్ధం. జెంట్స్ ఎలాగైనా సక్సెస్ఫుల్ అవుతారు, వాళ్ళు కష్టపడతారు కాబట్టి. కాకపోతే లేడీస్ సక్సెస్ఫుల్ అయ్యారు అంటే మాత్రం దాని వెనకాల వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. అమ్మగారు మన గురించి ఒక 4 మాటలు చెప్తారు. ఆ అమ్మే నేను వాసవి క్లబ్ 10 years బ్యాక్ పెట్టినప్పుడు అమ్మ వాసవి క్లబ్లో నన్ను ప్రెసిడెంట్గా తీసుకుంటున్నారు అంటే నేను ఉండనమ్మా అన్నాను. లేదు సుష్మా, నువ్వు ముందుకు వెళ్తావు వెళ్ళు అన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే అమ్మ కూడా కారణమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 50% నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. సీతాంటి కూడా నాకు అదో సపోర్ట్ చేశారు. భాగ్యంగా కూడా నాకు సుష్మా నువ్వు ఉండవే, నీ వెనకాల నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తా అన్నారు. ఇక్కడ ఉన్న అందరూ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్
శ్రావణ మాసం ప్రత్యేకమైంది, స్త్రీలకి ఒక పండగ ప్రదాయమైనది. ఇలాంటి శ్రావణ మాసంలో చక్కగా గోల్డెన్ నారీమణులు అందరూ కలిసి ఒక చోట నిజంగా బంగారం లాంటి కార్యక్రమాన్ని చేసి ఆ కార్యక్రమాన్ని లోకవిదితం చేసి, ఇలాగే మనం అందరం శ్రావణ మాసంలో అందరినీ ఏకీకృతం చేసుకుని సమైక్యం చేసుకుని అందరి మధ్య ఉన్న భేదభావాల్ని తొలగించుకొని జాతి కులమతాలకి అతీతంగా ఒక చోట ఏకీకృతం కాగలిగితే ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు ప్రతి మాసము శ్రావణ మాసమే అవుతుంది, ప్రతి జీవితం కూడా పండగ వాతావరణమే అవుతుంది. ఇలా ఆలోచించండి, ఇది ప్రత్యేకంగా చాలా బాగుంది. అందరూ ఇలా చేయండి. అలాగే మీరు చేసే వ్రతాలు పూజలకి కూడా ఇదే ఫలితమని మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ. శరత్చంద్ర బుగ్గారపు అండి. నేను వ్యాపారవేత్తని ప్లస్ సోషల్ వర్కరు. సో ఈ గోల్డెన్ నారీమణుల సంబరానికి శ్రావణ మాస సంబరాలు పిలిచినందుకు జ్యోతి గారికి, జయశ్రీ గారికి, సుష్మా గారికి, నీలమ్మ గారికి ధన్యవాదాలు, సుధా గారికి అందరికీ ధన్యవాదాలు. సో ఏదైనా పేరు మర్చిపోయింటే కూడా క్షమించాలి. సో వీళ్ళు 13 మంది టీం మెంబర్స్. సో నన్ను రమ్మంటే నేను కొద్దిగా లేట్ వచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ ఇంత బ్యూటిఫుల్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత మంచిగా, ఇంత లావిష్గా, ఇట్ ఈస్ లుకింగ్ రిచ్. ఈ హాల్ని చాలా రిచ్గా చేస్తుంది వీళ్ళ యూనిటీ అండ్ వీళ్ళ యాక్టివిటీ చూసి. సో ఫ్యూచర్లో ఏ ప్రోగ్రామ్ చేసినా వీళ్ళకి నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణా జిల్లా విజయవాడలో పర్యటించారు. ఉపరాష్ట్రపతిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యటనలో భాగంగా విజయవాడ గేట్వే హోటల్లో వెంకయ్యనాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు శత్రువులా ఉండకూడదని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాప్రతినిధులు పనితీరు ప్రజల ముందు పెట్టాలని ఆయన అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సమర్థంగా పనిచేయాలని అన్నారు. జీవితంలో తాను ఉన్నత స్థాయికి రావడానికి పార్టీయే కారణమని ఆయన చెప్పారు. ప్రజలు కలవడం తనకెంతో ఇష్టమని అంశమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎంపీ ఎడ్లపాటి వెంకట్రావులు పాల్గొన్నారు. పేపర్లో చూస్తున్నాం మనం 25 సార్లు మీరు ఇచ్చారు. ఒక ఆయనకి 5 సంవత్సరాలు ఇచ్చేసి రకరకాలుగా సందర్భం కాబట్టి అనుకుంటాం మనం. అలానే వాళ్ళ గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. సో అటు కాకుండా వీటికి జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఈ రీజనబుల్ టైం లోపల, సో ఒక 6 నెలలు, సంవత్సరాల లోపల ఆ కేసులు నిర్ణయం కావాల్సి ఉంది. దాంతోపాటు పార్టీ ఫిరాయింపులు, వీటిపైన కూడా నిర్ణీత సమయం లోపల, నేనైతే చైర్మన్గా 3 నెలల లోపలే పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి ఒక ఉత్తర్వు కూడా ఇచ్చాను. అన్ని దగ్గర ఆ విధంగా జరగాలి. ఆ విధానానికి మనం లేకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవి కూడా 6 నెలలు లోపల నిర్ణయం జరగాలి. అది జరగాలంటే మన కోరికతో జరగవు కదా. చట్టంలో మార్పుతో పాటు జ్యుడిషియరీ కూడా దానికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. క్రిమినల్ కేసులకు జ్యుడిషియల్ ట్రిబ్యునల్, ఎలక్షన్ రిలేటెడ్ కేసుకి జ్యుడిషియల్ ట్రిబ్యునల్, అలాగే మన డిఫెక్షన్ కేసు జ్యుడిషియల్ ట్రిబ్యునల్. వీటిని నెక్స్ట్ అపీల్, ఫస్ట్ అపీల్ ఏమో స్పీకర్, దాని స్పీకర్ కోసం మళ్ళీ వస్తాను అనుకోండి. స్పీకర్ అది చైర్మన్, రాజ్యసభ అయితే నేను చైర్మన్ కదా. వీటి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రతి కేసు ఇక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పోవాలన్నా ఈ విషయం కూడా ఆలోచించుకోవాలి మనం. మొన్న మధ్య 2 మాజీ జడ్జీలు మాడుతున్నప్పుడు నాతో ఆయన చెప్పాడు, నేను ఈ మధ్యనే రిటైర్ అయ్యాను అని. 30 సంవత్సరాల కింద జరిగిన క్రిమినల్ కేసు మనం విచారిస్తుంటే నాకు అనిపించిన మనసులో 30 సంవత్సరాల కింద జరిగిన మర్డరు ఇప్పుడు అది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద పాపులర్ షూ మార్ట్ షాప్ను ప్రారంభించారు ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో పాటు ఎంపీపీ పిప్పిరి అంజనేయులు, గోపిగౌడ్, నిట్టు వేణుగోపాలరావు, నిమ్మ దామోదర్ రెడ్డి, మసూద్ అలీ, అమీర్ శెట్టి కృపాల్, పాపులర్ షూ మార్ట్ యజమాని చుక్క అరుణ్ కుమార్, శేనిశెట్టి గౌరీశంకర్, ముప్పరపు ఆనంద్, లక్ష్మీనారాయణ, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మిషన్ భగీరథ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని మిషన్ భగీరథ ఆవరణంలోని హరితహారంలో భాగంగా ఎమ్మెల్యేలు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచి, కార్యదర్శి బాధ్యత తీసుకొని గ్రామంలోని మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు ప్రతి ఒక్కరికి ఈ విధంగా వారంలో 2 సార్లు ట్యాంకర్ను శుభ్రం చేసి పరిశుభ్రమైన నీరును అందించే ప్రతి ఇంటికి వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారి కృపాకర్ రెడ్డి, ఎంపీపీలు తిరుమల రెడ్డి, విజయ్ కుమార్, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మిషన్ భగీరథ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మానస పుత్రిక. అంటే ప్రపంచ భూమండలం ఎంత ఉందో
3 చుట్లు తిరిగే విధంగా పైప్ లైన్ వేయడం జరిగింది. అంటే ఈరోజు 70 ఆల్మోస్ట్ 700 కోట్లతోన ఈ జోగులాంబ జిల్లా ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతోన ఈరోజు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మనం దానికి 100% సక్సెస్ అయిన కాన్స్టిట్యున్సీ జిల్లా ఏది ఉందంటే ఒక జోగులాంబ జిల్లా మొదటి వరుసలో వస్తుంది. మన సర్పంచులకు ఉన్నాయి. వాళ్ళ సర్పంచులు ఈ నీళ్లు డిమ్ అవుతున్నామని చెప్తున్నారు, కానీ మనం ఆ నీళ్లు వేస్ట్గా పోవడానికి మనం ఏ చర్యలు చేసుకున్నామనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకి బాధ్యత ఉంది. మన నీళ్ళని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత మన మీద ఈరోజు ప్రభుత్వం పెట్టింది. గ్రామాల్లో ఏ ఇంటికి రాకుండా కూడా ఆ ఇంట్లో నీళ్ళు ఇచ్చే పద్ధతి మనకి ఉంది. అలా ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ నీళ్లు ఇచ్చే విధానంలో కొంత ఇబ్బందులు కలిగినప్పుడు దాన్ని మనం సొంతంగా ఎవరో వచ్చి చేస్తారు, డిపార్ట్మెంట్ వచ్చి చేయాలా అనేది ఒకటి పక్కకు పెట్టి మనమే సొంతంగా అలా చేసుకునే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు కర్ణాటక వస్తే మీరు చూస్తే మన దగ్గర లైట్ ఉంటుంది, కర్ణాటకలో నీళ్ళు. మళ్ళీ ఇదే పక్కల బార్డర్లో పోతే వాళ్ళకి తాగనీకి కూడా నీళ్ళు. అంటే ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇంత అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్నాడు, వారిని కూడా మనం అందరం కూడా సహకరించి ఈరోజు ప్రభుత్వ పథకాల్లో కూడా మనం కూడా భాగస్వామ్యమై ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కూడా మనం అందరూ కూడా మన బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో విధంగా ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని వాళ్ళ ముఖ్యంగా సర్పంచులకు, సెక్రటరీలకు, వాళ్ళ ఎంపీటీ సభ్యులను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా భగీరథ పథకాన్ని ప్రజలకు ఎటువంటి అపోహలు లేకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టినాం అంటే మీకు అపోహ కలుగుతుంది. గ్రామాల్లో ఒక దురద వస్తుందని, కడుపు నొప్పి వస్తుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అటువంటి పరిస్థితి మీరు చూసినారు కదా. ఇక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఫిల్టర్ చేసి మీకు స్వచ్ఛమైన నీళ్లు అందిస్తున్న బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. వాళ్ళ మా బాధ్యతను మనం కూడా వాళ్ళకి సహకరించి ప్రజలకు అవగాహన చేసే విధంగా మీరు కూడా చెప్పాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చేసిన సర్పంచులకు, సెక్రటరీలకి, వాళ్ళ వాటర్ మ్యాన్ సమస్య గురించి వాళ్ళ ఈఎన్సీ గారు మాట్లాడడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో వినాయక చవితి సందర్భంగా గణపతులను ఏర్పాటు చేసే స్థలాలు, పర్మిషన్లు, నిబంధనలు డీఎస్పీ నరసింహులు వివరించారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవ సమితి వారిని వినాయకులు పెట్టే సంఘాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహులు, సిఐ రామకృష్ణ, ఎస్ఐ పరశురాం పాల్గొన్నారు. ఏ డేట్నాడు విజయాలు పెడుతున్నారు, ఏ డేట్నాడు తీస్తున్నారు, ఏ చెరువు తీసుకుపోయి వేస్తారు. అది ఇస్తే మేము ఏ చెరువులో ఏ డేట్నాడు ఎన్ని కావాలన్నాం కాబట్టి అక్కడ చేస్తారు. మ్యాక్సిమం మీరు అందరూ ఒకసారి కవిత పెట్టుకొని పెట్టే టైం ఒకరోజు 2 రోజులు చూస్తే బాగుంటుంది. నేను గత సంవత్సరం చూసినాం, ప్రతిరోజు కొన్ని విగ్రహాలు పోతుంటాయి. అది కాకుండా చాలా చోట్ల ఒక విలేజ్ నుంచి ఒక టౌన్ వచ్చి ఒకటే రోజు ఇస్తున్నాం. హైదరాబాద్ చూస్తున్నాం, మ్యాక్సిమం ఒకటే రోజు నమ్మడం పడతా ఉంటాయి. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని సూపర్ జెమ్ స్కూల్లో పిల్లల చదువుల పట్ల ఆసక్తిని కలగజేయాలి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలనే ఉద్దేశంతో ఆటపాటలు, నృత్యాలతో స్పోకెన్ ఇంగ్లీష్ని బోధిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైనర్లు మాట్లాడుతూ పిల్లలకు ఒత్తిడి లేని విధంగా బోధించడంతో వారు పాఠ్యాంశాలను సులువుగా నేర్చుకుంటారు అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదుపు తప్పి బోల్తపడిన స్కూల్ బస్సు, 3 విద్యార్థులు మృతి, 20 మందికి గాయాలు. ప్రతి ఇంటికి నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. మిషన్ భగీరథ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. హైదరాబాద్లోని చైతన్యపురిలో గోల్డెన్ నారిమణుల శ్రావణ సంబరాలు. హాజరైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పెంటకుర్దు గ్రామం జిల్లా మండల పరిషత్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న బుద్దె సావిత్రి, ఎండి షకీల్. బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి V3.